ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మనం ఇలా అన్యోన్యంగా ఉండాలని మీ అక్క కూడా కోరుకుంటుంది. అందుకే మన మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాకూడదని జరిగిన లాస్కి డబ్బులు ఇవ్వాలని చూస్తున్నారు. కానీ నా వల్ల జరిగిన ప్రాబ్లంని నేనే సాల్వ్ చేస్తా. ఆ డబ్బులు మనకు అక్కర్లేదు దేవిక. ఓ కనులను తాకే ఒకల చూపే నిన్నిలా, నన్నే మార్చినా నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా. ఓ మై గాడ్, బాగా నిద్ర పట్టేసరికి టాబ్లెట్స్ వేసుకునే టైమే మర్చిపోయాను. అర్జెంటుగా వేసుకోవాలి. మహేష్కి ఈ విషయం తెలిస్తే కోపడతాడు. అయ్యో, ఈ తొందరలో టాబ్లెట్స్ వేసుకోవడానికి వాటర్ తెచ్చుకోవడమే మర్చిపోయానే. వెళ్ళి ఫాస్ట్గా వాటర్ తెచ్చుకోవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇందాక నేను టాబ్లెట్ వేసుకునేటప్పుడు కీర్తి ఈ మాత్రలకి డేట్ అయిపోయింది పడేసేయని చెప్పింది. నేను ఆవకాయ లెక్కలు రాసే దాంట్లో పడి ఇవి పడేయడమే మర్చిపోయాను. ఒకవేళ దీప వీటిని చూసి పొరపాటున తను వేసుకునే టాబ్లెట్స్ అనుకుని వేసుకుంటే ఎంత ప్రమాదం జరిగుండేది. అసలే తను కడుపుతో ఉన్న పిల్ల. అర్జెంటుగా వీటిని చెత్తబుట్లో పడేయాలి. ఏంటి, టాబ్లెట్స్ ఇందాక ఇక్కడే పెట్టి వాటర్ కోసం వెళ్ళాను, తిరిగొచ్చేలోగా మాయమైపోయాయేంటి? ఏంటి, ఎక్కడా కనిపించట్లేదు? కొంపదీసి టాబ్లెట్ షీట్కి కాళ్ళొచ్చి బయటికేమైనా నడుచుకుంటూ వెళ్ళిపోయాయా? ఇదేంటి, ఎక్కడా కనిపించడం లేదు? ఏంటి దీపా, కంగారుగా ఉన్నావేంటి? ఇందాక ఇక్కడ పెట్టిన టాబ్లెట్ షీటు కనబడట్లేదత్తయ్యా. అంతా వెతికాను, ఎక్కడ కనిపించలేదు. అవునా? ఇప్పటికే టాబ్లెట్స్ వేసుకోవడం బాగా లేట్ అయిపోయిందత్తయ్యా. ఇక్కడే పెట్టానే. అత్తయ్యా, డస్ట్బిన్ లో టాబ్లెట్ షీట్ ఎవరు పడేశారు? ఏమో దీపా, నాకు తెలీదు. ఇంత నిర్లక్ష్యంగా నా టాబ్లెట్స్ ఎవరు పడేస్తారు? అంత అవసరం మీ ఇంట్లో ఎవరికుందత్తయ్యా? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరు పడేసుంటారు? కీర్తి ఏమైనా పడేసుంటుందంటారా? తను లెక్చరర్గా వర్క్ చేస్తోంది దీపా. టాబ్లెట్స్ ని పడేసేంత అమాయకురాలు కాదు కదా. బామ్మా, నా టాబ్లెట్ షీట్ ని నువ్వేమైనా డస్ట్బిన్ లో పడేశావా? ఇవి నీ టాబ్లెట్లా? లేదంటే నేనెందుకు అడుగుతాను? అయ్యయ్యో, డేట్ అయిపోయిన నా మాత్రలేమో అనుకుని నేనే చెత్తబొట్లో పడేశాను దీపా. అలా ఎలా పడేస్తావు బామ్మా?
నీ మాట వినట్లేదని ఇంట్లో తేరగా కూర్చొని తింటున్నామని మేమంటే అంత చులకనైపోయామా మీకు? దీపా, ఏంటా అర్థం పర్థం లేని మాటలు? పెద్దావిడికి నీ మీద కోపం ఎందుకుంటుంది? మాట అనే ముందు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో గుర్తు పెట్టుకొని మాట్లాడు. మాట కత్తి రెండూ ఒకటే. ఆ రెండింటినీ ఎప్పుడు ఎలా వాడాలన్నది మనకి బాగా తెలిసుండాలి. లేదంటే ఎదుటివారి మనసుని గాయం చేస్తాయి. అమ్మా, నువ్వైనా కాస్త జాగ్రత్తగా చూసుకుని ఉండాల్సింది కదా. ఇందాక అవి పడేసే ముందు చూసుకునుంటే ఇంత జరిగేది కాదే. అవి నావేనా కాదా అని ఇంకోసారి చెక్ చేసుకోవాల్సింది. అదీ కాక నాకు కళ్ళు కూడా సరిగ్గా కనపడవు కదా. కళ్ళు కనబడకపోతే నన్ను అత్తయ్యను పిలిచి అడగాలి కదా, మరెందుకు అడగలేదు? అడక్కపోవడం నా తప్పేనమ్మా. అయినా ఆ మాత్రలు తేవడానికి నేనే డబ్బులిచ్చాను కదా. మరి నేనే వాటిని ఎలా పడేస్తాను? మీరే ఆలోచించండి. హ్మ్, ఏమో, అందరూ చూస్తుండగా కుడి చేత్తో ఇస్తున్నట్టు చూపిస్తూ ఎవ్వరూ చూడకుండా ఎడమ చేత్తో లాగి పడేస్తున్నట్టుంది మీరు చేసేది. దీపా, నన్ను అనడం తర్వాత సంగతి. ముందు నువ్వు ఆవేశపడి గట్టిగా మాట్లాడకు. నీ ఆవేశం కడుపులో ఉన్న బిడ్డకి అనర్థం తెస్తుంది. ఇలా చేస్తుంటే ఆవేశం కాకుండా ఆనందం వస్తుందా? రేపు మీ మతి మరుపుతో మీరు వేసుకునే టాబ్లెట్స్ ని నా గదిలో తెచ్చిపెట్టారనుకో, అవి నేను చూడకుండా బ్లైండ్ గా వేసుకుంటే ఏంటి పరిస్థితి? పొరపాటు జరిగిందని చెప్తున్నా కూడా మరి ఆ మాటే పట్టుకుని మాట్లాడతావేంటి? అమ్మా, నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళమ్మా. దీపా, ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేను జాగ్రత్త పడతాను. నువ్వేమీ దాని గురించి టెన్షన్ పడకు. ముందిప్పుడు నువ్వు వేసుకోవాల్సిన టాబ్లెట్ వేసుకో. బీపీ రేజ్ అయ్యి ఇన్సిడెంట్స్ జరుగుతుంటే ఇంకేం వేసుకుంటానత్తయ్యా? వీటన్నింటి వల్ల నా కడుపులో బిడ్డకి ఏదైనా జరిగితే బాధ్యత నాదే కదా. అంత అశ్రద్ధ చేశావేంటని మీరందరూ నన్నే కదా అంటారు. దీపా, బాధపడకమ్మా. అమ్మేదో పొరపాటుగా అలా చేసింది తప్ప ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు. పైగా తనకి వయసు మీద పడింది కదా. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అమ్మ తరపున నేను సారీ చెప్తున్నాను. బాధపడకు. చేసేదంతా చేసేసి సారీ చెప్పమంటే నేను కూడా చెప్తానత్తయ్యా. నా గురించి ఈ ఇంట్లో పట్టించుకునే వాళ్లే లేరు. నన్ను కట్టుకున్న వాడి పొజిషన్ బాగుండుంటే ఇలాంటి స్థితే వచ్చుండేది కాదు. కర్మ, ఏం చేస్తాం, అన్నీ అనుభవించాల్సిందే. నిరాశపడకు. అందరికీ మంచి రోజులు వస్తాయి. మహేష్ మళ్ళీ తొందరలోనే మంచి జాబ్లో జాయిన్ అవుతాడు. అప్పుడు ఇలాంటి ఇబ్బందులేమీ రావులే. చూడు, నీకు నేనున్నాను. నీకేం కావాలన్నా నన్ను అడుగు. నాకు నువ్వు వేరు, కీర్తి వేరు కాదు. నీకు కావలసింది ఏదైనా సరే, ఎంత ఇబ్బందున్నా సరే అరేంజ్ చేస్తాను. ఇంకొకసారి నిన్నెవరూ పట్టించుకోవట్లేదు అనే మాటలు అనకు, సరేనా? టాబ్లెట్ వేసుకో. పద దేవిక. ఏంటి దేవిక ఆగిపోయావు? పద లోపలికి వెళ్దాం. నేను అక్కనన్న మాటలకు అక్క ఎంతగా బాధపడుంటుందో. అన్ని మాటలన్న నేను అక్క మొహం చూడాలంటే చాలా గిల్టీగా ఉంది కళ్యాణ్. తనని ఫేస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఫీల్ అవ్వకు దేవిక.
కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్ మనం ఊహించినంతగా మనల్ని ఇబ్బందులకి గురి చేస్తాయనడానికి మనకి జరిగిన ఇన్సిడెంట్ గుడ్ ఎగ్జాంపుల్. అలా జరగాలనున్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు? నువ్వేమీ దిగులు పెట్టుకోకు. వదిన గారిని నిన్ను మళ్ళీ కలిపే బాధ్యత నాది. పద పద. అక్క అక్క దేవిక, నేనే మీ దగ్గరకు వద్దామనుకున్నాను. ఇంతలో మీరే వచ్చారు. దేనికోసం రావాలనుకున్నావక్క? అదేనండి, మా నాన్న వల్ల కళ్యాణ్ గారి బిజినెస్ లాస్ వచ్చింది కదా. ఆ లాస్ని మీకు డబ్బులిచ్చి కొంతవరకైనా భర్తీ చేయాలని మా అమ్మ డిసైడ్ అయింది. దానికోసం అప్పు కూడా చేసింది. మహేష్, కొంచెం సైలెంట్గా ఉంటావా? నేనేదైనా చేసేవాడిని అయ్యి ఉంటే ఇప్పుడు నువ్వు అప్పు చేయాల్సిన అవసరం రాకుండానే లాస్ భర్తీ చేసేవాడిని. ఏమండి, అత్తయ్య గారు మాట్లాడుతున్నారు కదా, చూస్తూ ఉండండి చాలు. మీ బావగారు చేసిన పనికి మీ సంసారంలో అలజడి రాకూడదని, అలా రాకూడదు అంటే కళ్యాణ్కి జరిగిన లాస్ని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఆదర్శ్ దగ్గర డబ్బులు తీసుకున్నాను. తను సాయంత్రం వరకు డబ్బులు అడ్జస్ట్ చేస్తానన్నాడు. ఆ డబ్బులు నా చేతికి రాగానే మీ ఇద్దరినీ గుడికి తీసుకెళ్ళి ఆ దేవుడి సమక్షంలో నష్టపరిహారం మీకు అందజేద్దామని అనుకున్నాను. భార్యాభర్తలుగా మీ మధ్యనే కాకుండా అక్క చెల్లెళ్ళుగా మన మధ్య కూడా ఎలాంటి అనర్థాలు అపార్థాలు రావు. చాలా పక్క. అయినా మేమిక్కడికి వచ్చింది మాకు జరిగిన లాస్కి అప్పు చేసైనా సరే భర్తీ చేయమని అడగడానికో, ఆ లాస్ రావటం వల్ల మా కాపురం కల్లోలం అయిపోయిందని చెప్పడానికో నేను రాలేదక్కా. నేనన్న మాటలు మీ మనసుని గాయపరిచాయని తెలుసు. అందుకే నేను చేసిన తప్పుని పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించమని అడగడానికొచ్చాను. నన్ను క్షమిస్తావు కదక్కా? జరిగిన దాంట్లో తప్పంతా మాదే దేవిక. వయసులో చిన్నదానివైనా పెద్ద మనసుతో నేనిచ్చే డబ్బుల్ని తీసుకొని జరిగిన తప్పుకి ప్రాయశ్చిత్తం జరిగేలా చూడు. మీరు అప్పుల పాలే ఇచ్చే డబ్బుతో నేను కంఫర్ట్గా ఉంటానని ఎలా అనుకుంటావక్క? నువ్వు అప్పు చేయాల్సిన పని లేదు. నాకు ఒక్క పైసా కూడా నష్టపరిహారం కింద ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన రెండు కుటుంబాలు మళ్ళీ కలిసిపోయి ఆప్యాయంగా పలకరించుకుంటే అంతే చాలు. వదిన గారు, ఒక రకంగా ఈ ఇష్యూ పెద్దదవడానికి నేనే కారణం. ఆవేశంలో ఢిల్లీ వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకోకపోయి ఉంటే విషయం ఇక్కడి దాకా వచ్చుండేది కాదు. అందుకే నేను వెళ్ళాలనుకోవడం వల్ల జరిగిన ఈ పర్యావసానాలన్నిటికీ క్షమించమని మీ ఇంటికొచ్చి మరీ అడిగాను. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. నా వల్ల మీ అక్కా చెల్లెలు విడిపోవడం మహాపాపం. అక్కా చెల్లెల్ని విడదీశానన్న అపరాధ భావం నేను పోయే వరకు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. తప్పు సరిదిద్దుకోకపోతే ఆ అపరాధ భావం మమ్మల్ని కూడా వెంటాడుతూనే ఉంటుంది. కళ్యాణ్, మా బాధను కూడా కొంచెం అర్థం చేసుకోండి. దేవికకి తన ఫ్యామిలీ కావాలి వదిన గారు. తను కోరుకున్నది ఏదైనా సరే నేను అందివ్వడానికి రెడీగా ఉన్నాను. తన ఆశపడింది తన పుట్టింటి ప్రేమని. అది తన హక్కు కూడా. అలాంటి హక్కు
మధ్యలో వచ్చిన నా వల్ల నాశనం అవ్వకూడదు. అందుకే నా మీద మీకు ఏమాత్రం ప్రేమాభిమానాలు ఉన్నా, నన్ను మీ మనిషి అనుకున్నా సరే ఈ టాపిక్ ఇక్కడితో ఆపేయండి ప్లీజ్. ప్లీజ్ వదిన గారు. కళ్యాణ్, నాకు మొక్కడమేంటి? మీరు మా మీద, మా కుటుంబం మీద చూపిస్తున్న ఔదార్యానికి మేమే మీకు చేతులెత్తి మొక్కాలి. వద్దక్క, పెద్దదానివి, తొందరపడి అలాంటి మాటలు మాట్లాడుకో. మేము విడిపోకూడదని నువ్వు డబ్బులిచ్చే ప్రయత్నం చేస్తే దానివల్ల మన మధ్య మనస్పర్ధలొస్తాయి, వాటి వల్ల గొడవలవుతాయి. అందుకే నీ తోడబుట్టిన దానిగా అడుగుతున్నాను, లాస్ని భర్తీ చేయాలన్న ప్రయత్నం చేయొద్దు. మన రక్త సంబంధం తెగిపోకూడదు అనుకుంటే నేను ఇవ్వాలనుకున్నది తీసుకోవాల్సిందే. లేదంటే నా మనసు స్థిమితంగా ఉండదు. అయ్యో అక్క, వచ్చిన లాస్ వల్ల కళ్యాణ్ బజారున పడిపోలేదు. తను మళ్ళీ తొందరలోనే బిజినెస్లో సక్సెస్ అవుతారు. అది మనం అందరం చూస్తాం. ఆ మాత్రం దానికే మీరు అప్పుల పాలవటం చూసి నేను తట్టుకోలేను. నాకంతగా కష్టం వస్తే ఈ ఇంటి గుమ్మం తొక్కి చేతులు చాచి మొహమాటం లేకుండా కష్టాల్లో ఉన్నాను, సహాయం చేయక్క అని అడుగుతాను. అవును వదిన గారు, దేవిక మాటే నా మాట కూడా. ఈ విషయం గురించి ఇక్కడే ఆపేద్దాం. ఇక ముందు ఎవ్వరూ దీని గురించి ప్రస్తావించకండి ప్లీజ్. వాళ్ళు అంతగా చెప్తున్నారు, నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించమ్మా. అవును ధరణి, డబ్బులిచ్చిన వాళ్లే వద్దంటుంటే నువ్వు బలవంతంగా ఇచ్చినా అవి వాళ్ళకి కష్టంగానే ఉంటుంది తప్ప వాళ్ళ సమస్య తీరదు. నేను ముందు నుంచి వాళ్ళు చెప్పిన మాటే నేను చెప్తున్నాను కదమ్మా. కానీ నువ్వు నా మాట లెక్క చేయలేదు. డబ్బులతో బంధాలని నిలబెట్టుకోలేమమ్మా. డబ్బులు వేరు, రక్త సంబంధం వేరు. అర్థం చేసుకోమ్మా. అవునత్తయ్య, మీరెంతో కష్టపడి ఇష్టంగా ఈ ఇల్లు కట్టుకున్నారు. అలాంటి ఈ దేవాలయం అప్పుల వాళ్ళకి జమయ్యేలా ఉండకూడదు. ఇది మీరు కట్టిన ఇల్లు. ఎన్నేళ్లైనా ఇది మీ దగ్గరే ఉండాలత్తయ్య. మేమెలాగూ ఇక్కడ ఉండలేకపోయాం. అయినా మీరిచ్చే డబ్బులు మాత్రం మీ చెల్లి వాళ్లకు శాశ్వతంగా ఉంటాయా? ఆలోచించండి అత్తయ్య. మీరెన్ని చెప్పినా అమ్మ మనసు ఒప్పుకోదు. నేను కూడా అమ్మ నిర్ణయానికి సపోర్ట్ చేస్తాను. డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ బంధాలను తెంపుకోవడం చాలా కష్టం. బంధాల విలువ తెలిసిన మనిషిగా అమ్మ నిర్ణయం తీసుకుంది. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. అవును దేవిక, కాదనుకో. నా భర్త నాకు కొన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నా సరే మీరందరూ ఇక్కడ ఉన్నారు కదా అనే ధైర్యంతో ఇక్కడికొచ్చాను. అదే ధైర్యంతో ఇన్ని రోజులు గడిపాను. కానీ మిమ్మల్ని దూరం చేసుకోవడానికే ఇక్కడికి వచ్చానేమో, వచ్చి తప్పు చేశానేమో అని ఇప్పుడు అనిపిస్తుంది. అయ్యో దేవిక, అలా మాట్లాడతావేంటి? నీకు మేమందరం ఎప్పుడు తోడుగానే ఉంటాం. నువ్వు దూరంగా ఉండడం మాకు ఇష్టం లేదు. నువ్వు మాకు దగ్గరగా ఉండాలని, మనసారా మాట్లాడాలని మేం కూడా కోరుకుంటున్నాం. ఇంకొకసారి ఇలా మాట్లాడకు. లేదక్కా, జరిగిన నష్టానికి డబ్బులు ఇవ్వాలని నువ్వు పంతం పట్టావు. అందుకు నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ఆ డబ్బులు తీసుకునే దానికన్నా వేరే చోటికి నేనే ట్రాన్స్ఫర్ పెట్టుకుని నా భర్తతో కలిసి మీ అందరికీ శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతాను. నా చెల్లెలు కాపురం పచ్చగా ఉండాలని, అన్యోన్యంగా ఉండాలని ఆశపడ్డానే కాని బాధపడాలని కాదు దేవిక. నా వల్ల మీరు బాధపడకూడదని డబ్బులు సర్దుబాటు చేస్తానని చెప్పాను. అంతేగాని నిన్ను దూరంగా పంపాలని కాదు. సరే, నువ్వన్నట్టే అప్పు చెయ్యను, మీకు డబ్బులు కూడా ఇవ్వను.
నువ్వెక్కడికే వెళ్ళొద్దు. ఇక్కడే మా కళ్ళెదురుగానే ఉండు. మాకైనా మీరు తప్ప ఇంకెవరున్నారని. ఇంకోసారి ట్రాన్స్ఫర్ పై వెళ్తానని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు, సరేనా? థ్యాంక్స్ అక్క. దేవిక, దేవిక, నీకు మాటిచ్చినట్టుగానే నిన్ను మీ వాళ్ళని మళ్ళీ కలిపాను. ఇప్పుడు నువ్వు హ్యాపీనా? చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడ మా అక్క వాళ్ళు నాకు దూరం అయిపోతారా అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆ భయాలన్నీ దూరం అయ్యేలా చేశారు. అమ్మయ్యా, ఆ కొండపైనున్న పోచమ్మ తల్లి నేను మొక్కుకున్నట్టుగానే మీ అక్కా చెల్లెలిద్దరినీ మళ్ళీ కలిపింది. మీ కాపురంలో కూడా ఎలాంటి తుఫాను రాకుండా ఆపింది. నేను కోరుకున్నది జరిగితే మీ ఇద్దరిని ఆ తల్లి గుడికి తీసుకొచ్చి పూజ చేయిస్తానని మొక్కుకున్నాను దేవిగా. నా కోరిక తీరింది కాబట్టి మొక్కు తీర్చాలి. అల్లుడు గారు, పదండి, గుడికి వెళదాం. అమ్మా, నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఇదిగో, నేను మీ అమ్మని. నేను చెప్పినట్టు నువ్వు వినాలి. వినలేదంటే దెబ్బలు పడతాయి. అల్లుడు గారు, మీ భార్యను తీసుకుని మాతో రండి. అలాగే అత్తయ్య గారు. దేవిక, పద. అత్తయ్య గారు, ఈ గుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఈ గుడికి భార్యాభర్త జంటగా వచ్చి మొక్కుకుంటే వాళ్ల మధ్యన ఎలాంటి గొడవలు మనస్పర్ధలు రాకుండా నిండు 100 ఏళ్ల పాటు అన్యోన్యంగా కలిసుంటారు. కరెక్ట్గా నేను ఎలాంటి గుడికైతే వెళ్ళాలనుకున్నానో మీరు అలాంటి గుడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు అత్తయ్య. నాకు దేవికకి మధ్య చిన్న అపార్థం కూడా రాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటే చాలు. నాకు ఎలాంటి వరాలు వద్దు అని ఆ దేవతని కోరుకుంటాను. దేవిక, నువ్వేం కోరుకుంటావు? మనమందరం బాగుండాలని కోరుకోవటం కన్నా నాకు వేరే ఏం కోరికలుంటాయి కళ్యాణ్? అది నిజమేలే. నువ్వు కోరుకున్నంత మాత్రాన ఆ అమ్మవారి నీ కోరికలన్నీ తీర్చరు. ఈ అక్షంతలు తీసుకుని మీ భార్యని ఆశీర్వదించండి. అపచారం, అపచారం. ఇలా బల్లి పడ్డం మంచిది కాదా పూజారి గారు? ఇబ్బంది కాదు, పెద్ద అపశకునం బాబు.